రైట్ గా అవినీతి రక్కసిని భూస్థాపితం చేయగలిగితే ఒక అధ్యయనం ప్రకారం ప్రభుత్వ ఆదాయం సుమారు 20% అధికమవుతుంది. మౌలిక వస్తువుల నిర్మాణ వ్యయం 10% దాకా తగ్గుతుంది. ప్రపంచ స్థాయి ప్రాథమిక సదుపాయాలు దేశీయంగా కొలువుతీరుతాయి. ఇక జీడీపీలో వృద్ధి, ప్రజలకు మరింతగా సామాజిక భద్రత కల్పన, చట్టబద్ధమైన పాలన, నవకల్పనల్లో వేగం, అవినీతి నిర్మూలనతో ఇవన్నీ సాధ్యపడతాయి. కానీ అసేతు హిమాచలం దండిగా పోగుపడిన అక్రమార్కులకు అరదండాలు వేసేదెవరు? లంచాలు మేస్తూ నల్లధనాన్ని గుట్టలు గుట్టలుగా కూడబెడుతూ ఆస్తులను పోగేసుకుంటున్న స్వాహరాయుళ్లను కట్టడి చేసేదెవరు? ప్రజాధనాన్ని దోచుకు తింటున్న అధికారులు, రాజకీయ చోరులను చట్టం ముందు నిలబెట్టేదెవరు? సంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. చిన్న స్థాయి ఉద్యోగులను సరైన పద్ధతిలో నడిపించాల్సిన ఉన్నతాధికారులు కూడా లంచాలు తీసుకోవడం ఏంటంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. భూసేకరణ పరిహారం జమ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాల్కల్ మండలం హుసెల్లి గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ మక్బుల్కు 3.5 ఎకరాలకు సంబంధించి 52 లక్షల రూపాయల పరిహారం రావాల్సి ఉంది. ఇక దీంతో డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ కలిసి డ్రైవర్ దుర్గయ్య ద్వారా ఆయనతో బేరసారాలు జరిపారు. 5 లక్షల రూపాయల లంచం ఇస్తేనే పరిహారం జమ చేస్తామని డిమాండ్ చేశారు. భూములు పోగొట్టుకుంటున్న తమకు న్యాయంగా వచ్చే పరిహారం చెల్లించేందుకు మీకెందుకు డబ్బులు ఇవ్వాలని రైతు అంగీకరించలేదు. దీంతో అధికారులు నెల రోజుల పాటు డబ్బులు వేయకుండా ఆలస్యం చేశారు. చివరకు మక్బూల్ 65,000 రూపాయలు ఇస్తానని అంగీకరించడంతో ఆయన ఖాతాలో డబ్బులు వేశారు. తర్వాత నుంచి లంచం డబ్బులు ఎప్పుడు ఇస్తావని ఆయన్ను వేధించడంతో అవినీతి శాఖ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మధ్యాహ్నం డిప్యూటీ కలెక్టర్ను కలిసి 50,000 రూపాయలు ఇవ్వగా సాయంత్రం ఫోన్ చేసి తీసుకుంటారని చెప్పారు. తర్వాత జహీరాబాద్ పట్టణంలోని నిమ్స్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ను కలిసి 15,000 రూపాయలు ఇస్తుండగా అనిషా అధికారులు నేరుగా పట్టుకున్నారు. ఇద్దరు అధికారులతో పాటు దుర్గయ్యను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇక మణికొండలోని రాజు, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని సతీష్, మల్కాపూర్లోని దుర్గయ్య ఇళ్లలోనూ అనిషా అధికారులు సోదాలు చేశారు. ఇక గచ్చిబౌలి మహిళా ఠాణా ఎస్ఐ కేవై వేణుగోపాల్ ఓ గృహహింస కేసు విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో తన తల్లి పేరు తొలగించాలని ప్రధాన నిందితుడు ఆయన్ను కోరగా 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అనిషాను ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం బాధితుడి నుంచి ఎస్ఐ 25,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా అనిషా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఏఎస్ఐగా గచ్చిబౌలి ఠాణాలో పనిచేస్తున్న వేణుగోపాల్ ఎస్ఐగా పదోన్నతిపై 8 నెలల క్రితం మహిళా ఠాణాకు వచ్చారు. మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఇక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న రాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. చిన్న స్థాయి ఉద్యోగులను సరైన పద్ధతిలో నడిపించాల్సిన ఉన్నతాధికారులు కూడా లంచాలు తీసుకోవడం ఏంటంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసద్ అందిస్తారు. బాసద్ చెప్పండి, ఒక బాధిత గల పదవిలో కలెక్టర్ పదవిలో ఉండి ఈ రకంగా లంచం తీసుకుంటూ ఉండడాన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? మరి దీనిపై వారి వర్షన్ ఏంటి? అలాగే అధికారులు ఎవరైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ఏసీపీకి 2 పెద్ద అవినీతి తిమింగిలాలు చిక్కాయి. జహీరాబాద్ లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు లంచం అధికారులు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం బాధితుల నుంచి 65,000 రూపాయల లంచం తీసుకుంటుండగా
అధికారులు రాజు సతీష్ లను ఏసీబీ పట్టుకుంది. ఈ ఇద్దరిని అదుపులో తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. భూసేకరణ పరిహారం జమ చేసేందుకే రైతుల నుంచి లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజుతో పాటు డిప్యూటీ తహసీల్దార్ సతీష్, అతని డ్రైవర్ దుర్గయ్య కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. న్యాల్కల్ మండలం హుస్సేలి గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ మక్బూల్ ను 3.5 ఎకరాలకు సంబంధించి 52 లక్షల పరిహారం రావాల్సి ఉంది. దీంతో డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ కలిసి డ్రైవర్ దుర్గయ్య ద్వారా ఆయనతో బేరసారాలు జరపడం జరిగింది. దీనికి 5 లక్షలు డిమాండ్ చేయగా ఇస్తేనే పరిహారం జమ చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది. భూములు పోగొట్టుకున్న తనకు న్యాయంగా వచ్చే పరిహారం చెల్లించేందుకు మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి రైతు అంగీకరించలేదు. దీంతో అధికారులు 4 రోజుల పాటు డబ్బులు వేయకుండా ఆలస్యం చేయడం జరిగింది. ఈ చివరకు మక్బూల్ వారితో బేరసారాలకు వచ్చి 65,000 ఇస్తానని చెప్పి అంగీకరించడంతో ఆయన ఖాతాలో డబ్బులు వేశారు. ఆ తర్వాత తను లంచం డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పి ఆయన్ను వేధించడం మొదలుపెట్టారు. అవినీతి శాఖ అధికారులను ఆయన ఆశ్రయించడంతో వారి సూచన మేరకు మధ్యాహ్నం నిన్న డిప్యూటీ కలెక్టర్ ను కలిసి 50,000 ఇవ్వబోగా సాయంత్రం ఫోన్ చేసి తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత జహీరాబాద్ పట్టణంలోని నిమ్స్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కలిసి 15,000 ఇస్తుండగా అవినీతి శాఖ వాళ్ళు నేరు ఆయన పట్టుకోవడం జరిగింది. ఇద్దరు అధికారులతో పాటు దుర్గయ్యను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మణికొండలోని రాజు మరియు సంగారెడ్డి జిల్లా పొదిరెడ్డిపల్లిలోని సతీష్, మల్కాపూర్ లోని దుర్గయ్య ఇళ్లలో అవినీతి శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బ్రాహ్మణి అయితే బాసి చెప్పండి, మరి వారితో పనిచేస్తున్న తోటి ఉద్యోగులు ఏం చెప్తున్నారు? నష్టపరిహారం చెల్లించాల్సిన అధికారులు, ఉన్నతాధికారులు ఈ విధంగా పాల్పడితే మేము కూడా దానికి బాధ్యులం అవుతాము. చిన్న వాటికి కూడా వీరిని ఇబ్బంది పెట్టి వీళ్ళ దగ్గర డబుల్ డిమాండ్ చేయడం సరికాదని చెప్పి కింది స్థాయి ఉద్యోగులు కూడా వీళ్ళ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మణి రైట్ బాసి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.